హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఐడి ద ఫేక్ మూవీ. అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు. సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లోనే వినోద్ మరియు తన భార్య అయినటువంటి మీనాని చూపించడం జరుగుతుంది. వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళయి 3 సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ పిల్లలు మాత్రం పుట్టి ఉండరు. దాంతో వాళ్ళు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఈ వినోద్ తన ఫ్రెండ్ అయినటువంటి అరవింద్ తో కలిసి ఒక ఫుడ్ డెలివరీ కంపెనీని రన్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా వినోద్ మరియు అరవింద్ ఇద్దరు కలిసి వాళ్ళ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కి మన బిజినెస్ ని ఎలా పెంచాలి అని చాలా మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ ఉంటారు. తర్వాత వినోద్ వైఫ్ అయినటువంటి మీనా ఆల్రెడీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుని ఉండడంతో తన ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న వినోద్ మరియు మీనా ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ మనం వేరు ప్రాంతాలకు వెళ్లి ఈ సంతోష సమయాన్ని ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క వాళ్ళ ఆఫీస్ లో ఒక డెలివరీ బాయ్ ఒక కస్టమర్ తో గొడవపడి ఉండడంతో అరవింద్ వెంటనే ఆ డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ కస్టమర్స్ తో మనం గొడవ పడకూడదు, అందరూ కస్టమర్స్ ఒకేలాగా ఉండరు, కానీ మనం మాత్రం ప్రతి కస్టమర్ తో కూడా చాలా లౌక్యంగా మాట్లాడాలి అంటూ ఆ డెలివరీ బాయ్ ఫోన్ తీసుకుని చెక్ చేయగా దానిలో చాలా 18+ వీడియోస్ ఉంటాయి. దాన్ని చూసినటువంటి అరవింద్ నువ్వు ఇక్కడ పని చేయవలసిన అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్లిపో అని తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వినోద్ అక్కడికి వచ్చి వాళ్ళ డెలివరీ బాయ్ కి చాలా మంచి మాటలు చెప్పి ఇక్కడి నుంచి ఇలాంటి తప్పులు చేయకు, బుద్ధిగా పని చేసుకో, ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. అయితే ఆ తర్వాత వినోద్ వైఫ్ అయినటువంటి మీనా ఇంట్లో ఖాళీగా ఎందుకు కూర్చుని ఉండడం అని ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక మీ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో వాళ్ళ అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి చనిపోవడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉంటారు. వినోద్ వెంటనే వాళ్ళని విచారిస్తున్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ మాకు ఏ విషయం తెలిసినా మేము మీకు వెంటనే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాము అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు వినోద్ దగ్గరికి ఇంతకుముందు వాళ్ళ కంపెనీలో ఒక డెలివరీ బాయ్ ఫోన్ లో చాలా అడల్ట్ కంటెంట్ ఉంది కదా, ఆ డెలివరీ బాయ్ మళ్ళీ వినోద్ దగ్గరికి వచ్చి, సార్ నాకు మీరు మరియు మేడం గారు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అని తన ఫోన్ లో కొన్ని ఫొటోస్ ని చూపిస్తాడు. ఆ ఫొటోస్ ని చూసిన వినోద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి ఆ ఇమేజెస్ లో వినోద్ వైఫ్ అయినటువంటి మీనా నగ్న ఫొటోస్ ఉంటాయి. వాటిని చూసినటువంటి వినోద్ చాలా బాధపడుతూ ఈ మార్ఫింగ్ ఇమేజెస్ ని టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఎలా డిలీట్ చెయ్యాలి అని ఆ డెలివరీ బాయ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ డెలివరీ బాయ్ సమాధానం చెప్తూ, సార్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను మెంబర్ని మాత్రమే, ఆ ఫొటోస్ ని డిలీట్ చేసే రైట్ నాకు ఉండదు, అది కేవలం అడ్మిన్ మాత్రమే చేయగలడు, నేను కావాలంటే ఆ గ్రూప్ లింక్ ని నీకు పంపిస్తాను, నువ్వు కూడా దానిలో జాయిన్ అవ్వు అని చెప్పడంతో వినోద్ కూడా వెంటనే వెళ్లి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవుతాడు. ఆ వెంటనే ఆ టెలిగ్రామ్ ఛానల్లో అడ్మిన్ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడానికి ట్రై చేయగా అది ఫేక్ అని అర్థమవుతుంది. దాంతో వినోద్ ఆ గ్రూప్ లో నుంచి నా వైఫ్ అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి ఆ ఇమేజెస్ ని ఎలా డిలీట్ చెయ్యాలి అని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత వినోద్ చాలా బాధపడుతూనే అరవింద్ దగ్గరికి వెళ్లి అరవింద్ కి ఆ ఫొటోస్ ని చూపించగా అరవింద్ వెంటనే వినోద్ ను చూసి, ఇవేవో ఫేక్ క్రియేషన్స్, ఎవరో ఈ విధంగా చేశారు, నాకు తెలిసిన ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, అతనితో మాట్లాడదాం, కానీ ఈ విషయాలు ఏవి కూడా మీనాకి తెలియకూడదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు వినోద్ దగ్గరికి అరవింద్ వచ్చి నేను అన్నీ కనిపెట్టేశాను, ఆ ఫొటోస్ ని కూడా డిలీట్ చేయించాను అని చెప్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత వినోద్ వెంటనే ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని చాలా తీవ్రంగా కొట్టి విచారించగా ఆ వ్యక్తి చాలా భయపడుతూ, సార్ నేను నా దగ్గరికి పంపించే ఫొటోస్ కి ఫేస్ డిలీట్ చేసి మార్ఫింగ్ చేస్తూ ఉంటాను అంతే, అది వేరే గ్రూప్ వాళ్ళు చేస్తారు అని చెప్పి ఆ వినోద్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేను ఇలా మార్ఫింగ్ చేయడం వల్ల కొంత డబ్బులు వస్తాయి, కానీ అప్లోడ్ చేసే కార్యక్రమాలన్నీ కూడా వేరే ఛానల్ వాళ్ళు చేస్తూ ఉంటారు అని ఆ ఛానల్ గురించి వినోద్ కి ఎక్స్ప్లెయిన్ చేయడంతో వినోద్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి అరవింద్ దగ్గరికి ఈ విషయాన్ని మనం అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు, వెంటనే దీని మీద మనం కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చర్యలు తీసుకోవాలి అంటూ ఉంటాడు.
మరోపక్క వినోద్ తనతో మాట్లాడడం లేదు అని మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి మీనా నిద్రపోతున్న సమయంలో వినోద్ వెంటనే సీక్రెట్ గా వెళ్లి సిస్టమ్ ని ఓపెన్ చేయగా అందులోని టెలిగ్రామ్ ఛానల్లో తన భార్య న్యూడ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి కనిపిస్తాయి. వాటన్నిటినీ చూసిన వినోద్ చాలా బాధపడుతూ వినోద్ వెంటనే తనకు తెలిసినటువంటి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి ఈ విషయం మొత్తం కూడా చెప్తాడు. ఇది మొత్తం విన్నటువంటి ఇన్స్పెక్టర్ వినోద్ ను చూసి, ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ ఇమేజెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి, వీటిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక అడ్మిన్ ని పట్టుకుని ఆ ఛానల్ ని ఆపేస్తే వాడు వెంటనే ఇంకొక గ్రూప్ ని క్రియేట్ చేసి చాలా త్వరగా వైరల్ అవుతున్నాడు. ఇలాంటి వాళ్ళని అంతం చేయడం అంటే సముద్రంలో రాయి వేసి దానికోసం వెతికినట్లుగా అవుతుంది. సో ఈ కేసుని అంత ఈజీగా మనం సాల్వ్ చేయలేము అని అంటూ ఉంటాడు. అది విన్న వినోద్ వెంటనే చాలా బాధపడుతూ వెంటనే మళ్ళీ ఆ ఛానల్ని ఓపెన్ చేసి ఆ ఛానల్ అడ్మిన్కి మెసేజెస్ చేస్తూ ఉంటాడు. అలా ఛానల్ అడ్మిన్తో చాటింగ్ చేస్తూ ఆ ఛానల్ అడ్మిన్కి తన వైఫ్ ఫోటోని చూపించి, నాకు ఈ అమ్మాయి కావాలి, నీకు 10,000 ఇస్తాను, ఎలాగైనా సెట్ చెయ్యి అని అడుగుతాడు. దాంతో అడ్మిన్ వెంటనే ఒక అడ్రస్కి రమ్మని చెప్పడంతో వినోద్ వెంటనే ఆ అడ్రస్కి వెళ్లి చూడగా ఆ అడ్రస్ లో ఒక పెద్ద ముసలాయన ఉంటాడు. దాంతో వినోద్ ఆ అడ్మిన్ మనకు తప్పుడు అడ్రస్ ఇచ్చాడు అని అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి వినోద్ని చూసి, నీతో చాటింగ్ చేసింది నేనే, నీకు నేను కావాలని తప్పుడు అడ్రస్ ఇచ్చాను, ఎందుకంటే నువ్వు పోలీసుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది కదా, అందుకే నీకు ఆ విధంగా అబద్ధం చెప్పాను, ఇప్పుడు చెప్పు నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి ఆ వినోద్ సమాధానం చెప్తూ, నేను నీకు పంపించిన ఫోటోలో ఉన్న అమ్మాయి కావాలి అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ అడ్మిన్ మాత్రం, ఆ అమ్మాయి ఇప్పుడు చాలా బిజీగా ఉంది, నీకు కావాలంటే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వినోద్ చాలా కోపంగా అడ్మిన్ ని కొడుతూ, నేను చూపించిన ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, నా వైఫ్, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ అడ్మిన్ మాట్లాడుతూ, సార్ నేను రీసెంట్ గానే ఈ పేజీని కొనుక్కున్నాను, అంతకుముందు వేరే వాళ్ళు ఈ పేజీని రన్ చేశారు, నేనైతే వరకు ఇలాంటి ఫొటోస్ ని వేటిని కూడా అప్లోడ్ చేయలేదు, నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్న ఆ ఫొటోస్ తోనే నా బిజినెస్ ని రన్ చేసుకుంటున్నాను అని చెప్పడంతో వినోద్ వెంటనే తిరిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, వినోద్ ఇంటికి తిరిగి రాగా ఇంట్లో ఉన్నటువంటి ఆ మీనాకి కూడా తన మార్ఫింగ్ ఫొటోస్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి అని తెలిసిపోయి ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి మీనా వినోద్ ని చూసి, దానివల్లే కదా నువ్వు రీసెంట్ టైంలో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి ఈ మీనా ఒక మీ సేవా కేంద్రంలో పనిచేస్తూ ఉంటుంది కదా, దాని పక్కనే ఉన్నటువంటి సూపర్ మార్కెట్ లో ఉన్న ఒక వ్యక్తి మీ సేవలో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూసి, మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి మీనా ఫొటోస్ వీడియోస్ కొన్ని వచ్చాయి చూడండి అని ఆ మీనా వీడియోస్ ని ఫొటోస్ ని కూడా చూపిస్తాడు. దాంతో మీ సేవలో వర్క్ చేస్తున్న వ్యక్తి డైరెక్ట్ గా మీనా దగ్గరికి వచ్చి మీనా ఫొటోస్ ని మీనాకే చూపిస్తాడు. ఆ విధంగా మీనాకి తన ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి అని తెలిసి ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న మీనా చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి ఇంట్లో బాధపడుతున్నటువంటి తన హస్బెండ్ వినోద్ ని చూసి, ఈ ఫొటోస్ ను చూస్తే మార్ఫింగ్ ఫొటోస్ అని చిన్నపిల్లలు కూడా గుర్తు పెట్టేస్తారు, అలాంటి దాని గురించి నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు, నువ్వేమి అంతలా బాధపడకు, మనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండు, వీటి గురించి పెద్దగా పట్టించుకోవద్దు అని అంటూ ఉంటుంది. అతన్ని పట్టుకుని అతన్ని చాలా తీవ్రంగా కొట్టడంతో తను వెంటనే వినోద్ ను చూసి, ఆ ఛానల్ నాదే సార్, కానీ ఆ ఛానల్లో కంటెంట్ మొత్తం కూడా టిల్లు అనే ఒక వ్యక్తే చూసుకుంటూ ఉంటాడు అని అంటూ ఉంటాడు. దాంతో వినోద్ వెంటనే ఆ టిల్లుకు ఫోన్ చెయ్యి అని చెప్పడంతో ఆ ఛానల్ అమ్మిన వ్యక్తి వెంటనే టిల్లుకి ఫోన్ చేస్తాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు టిల్లు ఏం చేస్తుంటాడో చూపించడం జరుగుతుంది. టిల్లు ఒక ప్రశాంతమైన వాతావరణంలో సిస్టమ్ ముందు కూర్చుని అక్కడ అమ్మాయిల ఫొటోస్ ని మార్ఫింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే టిల్లీకి వీడియో కాల్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి హీరో అయినటువంటి వినోద్ ని చూసినటువంటి టిల్లు, మన గురించి అందరికీ తెలిసిపోయినట్లు ఉంది, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని తన సామాన్లన్నీ కూడా సర్దేసుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే వినోద్ తన ఫ్రెండ్ అయినటువంటి అరవింద్ దగ్గరికి వచ్చి, ఈ టెలిగ్రామ్ గ్రూపులన్నిటి వెనకాల టిల్లు అనే ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడు, అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో టిల్లుకి తన ఫాదర్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడగ్గా అప్పుడు టిల్లు సమాధానం చెప్తూ, నేను ఒక ఇంటర్వ్యూ కోసం బయటకు వచ్చి ఉన్నాను, ఆ తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. టిల్లు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి, నా దగ్గర ఉన్న ఛానల్లో 10,000 మంది ఉన్నారు, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ 10,000 మందిలో 1000 మంది అయినా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, నేను రోజు ఈ టెలిగ్రామ్ ఛానల్లో వీడియోస్ ని ఫొటోస్ ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కేవలం టైం పాస్ కోసం మాత్రం వచ్చిన వాళ్ళు అయితే కానే కాదు, ఎందుకంటే ఈ సొసైటీలో సెక్స్ అనే దానికి చాలా డిమాండ్ ఉంది, మీరు మీ బిజినెస్ ని నా ఛానల్ ద్వారా బాగా డెవలప్ చేసుకోవచ్చు, కానీ నా ఛానల్ మెయింటెనెన్స్ కోసం నాకు నెలకు ₹1,00,000 అవుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న బిజినెస్ మ్యాన్ ఆ టిల్లు చెప్పినంత డబ్బులు ఇవ్వడానికి తను కూడా రెడీ అవుతూ ఉంటాడు. నిజానికి టిల్లు చాలా పకడ్బందీగా ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు.
సరిగ్గా అదే సమయంలో టిల్లుకి తన ఫాదర్ ఫోన్ చేసి నాకు గుండెల్లో నొప్పిగా ఉంది, ఒకసారి నిన్ను చివరిసారిగా చూడాలని ఉంది, వెంటనే ఇంటికి రా అని చెప్తాడు. దాంతో టిల్లు వెంటనే బయలుదేరి తన ఫాదర్ దగ్గరికి వెళ్ళగా తన ఫాదర్ టిల్లుకి భోజనం పెట్టి తన పడుకోబెడతాడు. అదే సమయంలో అక్కడికి మన హీరో అయినటువంటి వినోద్ కూడా చేరుకుంటాడు. నిజానికి వినోద్ టిల్లు ఏం చేస్తున్నాడో అదంతా కూడా టిల్లు ఫాదర్ కి ఇంతకు ముందే చెప్పేసి ఉంటాడు. దాంతో టిల్లు ఫాదర్ నా కొడుకు ఇలాంటి పనులు చేస్తున్నాడా, ఇలాంటి వాడిని చట్ట ప్రకారం శిక్షించాలి అని వెంటనే టిల్లుకి ఫోన్ చేసి తనకి హెల్త్ బాగోలేదు అని చెప్పి టిల్లుని అక్కడికి పిలిపించి ఆ వినోద్కి అప్పగిస్తాడు. ఆ తర్వాత టిల్లు దగ్గరికి వినోద్ వచ్చి ఒక ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోను చూసినటువంటి టిల్లు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ వినోద్ టిల్లు గర్ల్ ఫ్రెండ్ ఫోటోనే చూపిస్తూ ఉంటాడు. దాన్ని చూసినటువంటి టిల్లు తన గర్ల్ ఫ్రెండ్తో గడిపినటువంటి క్షణాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి అరవింద్ వచ్చి నువ్వు చాలా మంచిగా మార్ఫింగ్ చేస్తావంట కదా, మేము చెప్పినటువంటి ఆ అమ్మాయి ఫోటోని కూడా మార్ఫింగ్ చేసి మాకు ఒక న్యూడ్ ఫోటో కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఆ ఫోటోలో తన గర్ల్ ఫ్రెండ్ ఉండడంతో టిల్లు చాలా బాధపడుతూ ఉండగా అప్పుడు వినోద్ మరియు అరవింద్ ఆ టిల్లును చూసి విషయం నీ వరకు వచ్చేసరికి నువ్వు ఇంతలా బాధపడుతున్నావా, నువ్వు చేసే పని వల్ల ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయో ఒక్కసారైనా ఆలోచించావా అని అంటూ ఉంటాడు. చివరికి తప్పు తెలుసుకున్నటువంటి టిల్లు వెంటనే అక్కడికి వచ్చినటువంటి మీనాని చూసి నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటాడు. అయితే మీనా మాత్రం చాలా కోపంగా టిల్లుని చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. సిరాజ్ తను ప్రేమించిన శ్రీకుట్టిని తనే చంపేశాడా, లేదా మతోన్మాదంతో శ్రీకుట్టి ఫాదరే శ్రీకుట్టిని చంపేశాడా, ఆ ఊరిలోని బాబు తొట్టిలో పడడానికి శ్రీకుట్టి మరణానికి ఏదైనా సంబంధం ఉందా, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఒక ప్రాణాన్ని ఎలా తీసింది, చివరికి యూట్యూబర్ శ్రీకుట్టి మరణం వెనక దాగిన ఆ రహస్యాన్ని కనిపెట్టారా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి కల్లాం మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.